హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ పోస్ట్ చేస్తున్నాను. ఇక చికెన్ కర్రీ పోస్ట్ చేయడం వల్ల నాకు వ్యూస్ వస్తలేవండి. నా వీడియోస్ అసలు కదలట్లేదు, ఎందుకో నాకైతే అసలు అర్థం కావట్లేదండి. ఏదైతే నేను చేసినప్పుడల్లా కొత్తగా కొంచెం వెరైటీగా ట్రై చేసి వీడియో పెడుతున్నాను కదా, మరి అలాంటప్పుడు వ్యూస్ రావాలి కదా అండి. వచ్చిన వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి, ఎందుకో తెలియదు. అసలు వ్యూస్ రావట్లేదు, వచ్చిన వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. కంప్లీట్గా అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అసలు మామూలుగా మస్తు టార్చర్ అనిపిస్తుందండి. కొంచెం ఎంకరేజ్ లాగా అంటే వ్యూస్ వస్తే అది నాకు ఎంకరేజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది చూసే జనం చూస్తారు, కానీ ఇది యూట్యూబ్ వాళ్ళే నా ఛానల్ అనేది సెర్చింగ్లోకి తీసుకుంటలేరు. నెక్స్ట్ వచ్చేసి వీడియో అనేది అందరికీ స్ప్రెడ్ అయ్యేలాగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయట్లేదు అనుకుంటా. మేబీ వాళ్ళే ఏదో చేస్తున్నారు అంటే ఇక ఏమే చికెన్ వీడియోస్ ఊరికే చేస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళే ఏదో ఒకటి కొంచెం కొత్తగా వెరైటీగా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారు. నేను అంటే ఇక ఈరోజు చికెన్ అంటే చికెన్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మటన్ మేము అసలు ఉండము. నెక్స్ట్ ఫిష్ వండితే ఫిష్ కర్రీ, లేదంటే రేపు దోసకాయ కర్రీ వండితే దోసకాయ, ఇట్లా పోస్ట్ చేస్తూ ఉన్నాను. కొంచెం చిన్న ఏమంటారు చిన్న కొంచెం చేంజెస్ తోటి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నా కదా అండి. నా వీడియోస్ చూడండి అండి ప్లీజ్, రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు వచ్చిన వాచ్ అవర్స్ 4000 అవర్స్ దగ్గరికి వచ్చిన మళ్ళీ అవి బ్యాక్ వస్తున్నా అండి. అసలు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అసలు నేను 12:30కి వాచ్ అవర్స్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది మధ్యాహ్నం రోజు. నేను 12:30కి ఖచ్చితంగా ఎప్పుడైతుందా 12:30 ఎన్ని అవర్స్ వస్తుందా ఈరోజు అని చూస్తూ ఉంటాను. అలాంటిది ఈ ఒక నెల రోజుల నుంచి వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోతూ ఉన్నాయి. అసలు వాళ్ళు ఇచ్చేటప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ ఇస్తారు మనకు, ఇంత ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి. తీసుకునేటప్పుడు ఒక 10 ఒక 8 ఒక 7 అవర్స్ తీసేసుకుంటున్నారు. అలాంటి టైంలో నాకు ఏమనిపిస్తుందంటే అసలు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మనకి ఇదంతా అర్థమవుతుంది అనమాట. వైటీ స్టూడియో ఓపెన్ చేయాలని నాకు మస్తు భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎన్ని అవర్స్ కట్ అయినాయో ఏమో అసలు మస్తు బాధ అనిపిస్తుంది. అట్లా ఓపెనే చేయట్లేదండి. ఎనీవే నా ఛానల్ అయితే మళ్ళీ బ్యాక్ అవుతుంది అనమాట. అంటే వాచ్ అవర్స్ అంతా తగ్గిపోతుంది. అట్లా నేను వీడియోస్ పెడుతున్నా కదా అండి. అసలు యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నేను ఇదే కంటిన్యూ చేయాలా లేదంటే మళ్ళీ వేరే ఛానల్ పెట్టుకోవాలా అనేది ఆలోచిస్తూ ఉన్నాను. ఎంత సబ్స్క్రైబర్స్ అయ్యారు, కష్టపడితేనే వచ్చారండి. ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవా అంటే చేసుకున్న వాళ్ళు ఇందులో ఎవ్వరూ లేరు అనమాట. నా షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వ్లాగ్స్ వీడియోస్ కొంచెం ఎక్కడో కొంతమంది నచ్చి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా రిక్వెస్ట్తో చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు, వీడియోస్ నచ్చి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అందరినీ పోగొట్టుకొని మళ్ళీ వేరే ఛానల్ పెట్టుకుంటే ఎట్లా అండి అనిపిస్తూ ఉంది. అందుకే అని చెప్పేసి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎన్ని రోజుల్లో ఇట్లా నాకేం అర్థం కావట్లేదు. కొంతమందికి అయితే 1-2 మంత్లోనే మానిటైజేషన్ అవుతుంది. నాకైతే 4 ఇయర్స్ అండి, 4.5 ఇయర్స్ రన్ అవుతుంది. ఇంకా చేస్తూనే ఉంటా అట్లనే. చూడండి, ఇంతకన్నా మంచిగా ఎవరండి వండేది చికెన్ కర్రీ. ఎంత మంచిగా ఆయిల్ వేసుకొని చికెన్ వేసి మంచిగా కలర్ఫుల్గా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.